హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేస్తున్నాం. ఈ చికెన్ కర్రీ ఓన్లీ ఆనియన్ యూజ్ చేసేసి మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మట్టి పాత్ర మరీ వేడయ్యే వరకు కాకుండా కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చికెన్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అది యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ పైన కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడున్న మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ జీరా పౌడర్, తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత, అంటే కొద్దిగా ఆయిల్ అది తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తాను. ఈ వాటర్ కొద్దిగా వేడి చేసుకున్న వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి మనం ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిలోనికి చివర్లో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 1 or 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మట్టి పాత్రలో చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ చేసినా కూడా. కాకపోతే ఏంటంటే ముందుగా ఆ పాత్రని మనం గంజి నీళ్ళతో కానీ అలా 24 hours పెట్టిన తర్వాత నెక్స్ట్ వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఓన్లీ ఆనియన్ యూజ్ చేసేసి మనం మంచి గ్రేవీతో చికెన్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.